విశాఖలో పర్యాటకానికి మరింత ఆకర్షణ జోడిస్తూ డబుల్ డెక్కర్ బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విశాఖ బీచ్ రోడ్లో హాఫ్ అండ్ హాఫ్ డబుల్ డెక్కర్ పర్యాటక బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరగనున్న ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్లో స్వయంగా ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కొంత దూరం ప్రయాణించారు. బస్సు నుంచే బీచ్లో ఉన్న పర్యాటకులను అభివాదం చేశారు. పర్యాటకులకు కొత్త అనుభవం కలిగేలా ఈ బస్సుల్లో ప్రయాణం ఉంటుందని సీఎం అన్నారు. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ బస్సులు 24 గంటల పాటు ఒకే టికెట్తో ప్రయాణించే సౌకర్యం కల్పించనున్నాయి. టికెట్ ఛార్జీ 500 రూపాయలుగా నిర్ణయించగా అందులో సగం మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. కేవలం 250 రూపాయలకే 24 గంటల పాటు హాఫ్ అండ్ హాఫ్ బస్సుల్లో పర్యాటకులు ప్రయాణం చేయవచ్చని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం విశాఖ ఆర్థిక రాజధానిగా ఆసియా టెక్నాలజీ హబ్గా ఎదగబోతోందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు కాబోతున్నాయని, ఈ కేబుల్ ద్వారా విశాఖ ప్రపంచంతో అనుసంధానం అవుతుందని తెలిపారు. దీని ద్వారా విశాఖ భారత్కే టెక్నాలజీ హబ్గా ఎదుగుతుందని అన్నారు. మహిళలకు సురక్షిత నగరంగా విశాఖ ఎంపిక కావడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలతో పోటీ పడుతూ విశాఖ మహిళలకు సురక్షిత చిరునామాగా మారనుందని పేర్కొన్నారు. ముందు ఫాలో అవుతా ఉన్నాను. ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది. దానికి కారణం మీ ఉత్సాహమే. అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడి ఉన్నాం. విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ 1 సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ బస్సు. ఇప్పుడే మీరు చూశారు, డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్. ఇది ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ల జర్నీ చేస్తుంది. అదే మరిగా మీరు చూస్తే 2 బస్సులు ఫేజ్ 1 లో ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి. ఇది ఆర్కే బీచ్ నుంచి ఈ దారిలో పోతూ తోట్లకొండ, ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ కానీ, TU 142 కానీ, సబ్మెరైన్, సీ హారియర్, హెలికాప్టర్ మ్యూజియం, VMRDA పార్క్, కైలాసగిరి రోప్వే, తేనేటి పార్క్,
వ్యూ పాయింట్, నేషనల్ జూ పార్క్, టీటీడీ టెంపుల్, రిషికొండ బీచ్, అక్కడి నుంచి తోట్లకొండకు వచ్చి ఇస్తుంది. ఇదంతా కూడా 24 గంటలు 500 రూపాయలు అన్నారు కానీ మా విశాఖపట్నానికి 500 కాదు, అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం. 250 రూపాయలకే పెట్టాం. అంటే 250 రూపాయలకి 24 గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అశోక్ లైలాండ్ బస్. ఇది అయిన తర్వాత ఛార్జింగ్ స్టేషన్ కూడా సాగర్ నగర్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కాఫీని కూడా ఇస్తున్నాం. ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది. అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ బస్సులో 66 మంది ఎక్కేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దగ్గర 150 కిలోమీటర్ల వరకు తిరిగే అవకాశం ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం. భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి. రోడ్లు కూడా బాగుంటాయి. పార్ట్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శుభ సందర్భం. ఇప్పుడే పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం. మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేట్టుగా. ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది. కానీ ఎన్ని మీటింగ్లు ఉన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ ఆన్ ఆఫ్ ఆఫ్. ఈ బస్సులో కూడా ట్రావెల్ చేయాలనుకున్నా ఇక్కడ నుంచి అందరూ ఎమ్మెల్యేలంతా మీరు బస్సు ఎక్కండి. ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ కూడా వస్తారు. ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్. ఈ బీచ్ ని కానీ కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. బీచ్ మీద వాడుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ బీచ్ ని మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు. పొల్యూషన్ చేయడానికి వీలు లేదు. ఎవరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు. ఇది పరిశుభ్రమైన బీచ్ గా ఉండాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి. దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం. మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓటేశారు. 2019లో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన, ఎన్డీఏ పైన మీకుండే అభిమానం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తామంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్తే మాకు రాజధాని అవసరం లేదు, ఆర్థిక రాజధానిగా ఉండాలి, మాకు ఉద్యోగాలు కావాలని కరాఖండిగా మీరు చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకే టెక్నాలజీ హబ్ గా తయారు కాబోతుంది. మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది. డేటా సెంటర్ వస్తుంది. సీ కేబుల్ వేస్తారు. ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది. తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు కూడా ఈ రోజు చూశారు పేపర్లో భారతదేశం ఒక అనలైజ్ చేశారు. ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం. ఢిల్లీ కాదు, బాంబే కాదు,
బెంగళూరు కాదు, విశాఖపట్నం. అదే ఎప్పుడు నేను చెప్పేవాడిని. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశాడు. అదే నేను గర్వపడేది చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, బయట వాళ్ళు వస్తూ ఉంటారు ఉద్యోగాల కోసం, వాళ్ళు కూడా మీరు మార్చాలి కానీ వాళ్ళని చూసి మీరు మారిపోవద్దని మరొక్కసారి కోరుకుంటూ, నేను మెచ్చిన నగరం, నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు చూపించే అభిమానానికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్.